వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫారిన్ లో ఉద్యోగం అంటే అంత ఈజీ కాదు. వీసాల కంటే ముందు మోసాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లండన్లో యూకేలో వీసాల మోసాలపై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే, కథనాలు చూస్తుంటే నిజంగా ఫారిన్కి వెళ్ళే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఆస్క్ జే ఇన్స్టాలో ఉంటాడు. ఆయన ఫారిన్ లో ఆయన సొంత కంపెనీ ఉంది, ఆయన సీఈఓగా పనిచేస్తున్నారు. ఏనుగు జైపాల్ రెడ్డి మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. మొత్తం అసలు ఈ వీసాల మోసాలు ఎలా ఉంటాయి, ఈ మోసాల వెనుక ముఠాలు ఎలా పనిచేస్తాయి, ఈ అంశాలన్నింటి జైపాల్తో మాట్లాడదాం. జైపాల్ హాయ్. హాయ్ హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నా జైపాల్. అంటే నీ వీడియోలు చూస్తుంటే ఏమనిపిస్తుంటది అంటే మావాడు ఒకడు ఉన్నాడు ఫారిన్ లో, ముందు ఏదైనా డౌట్ ఉన్నా సమస్య ఉన్నా ముందు మావాడికి ఒక లింక్ చేద్దాం అంటే, మావాడు అంటే తెలంగాణలో మావాడు అంటే కాబట్టి చెప్తున్నా, సో కనెక్ట్ చేద్దాం అనిపిస్తుంది. జైపాల్ జై తెలంగాణ నో ప్రాబ్లం. జైపాల్, ఇదంతా చూస్తుంటే ఆల్రెడీ నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలియదు ఏమీ లేదు, అన్ని అక్కడి నుంచి చూస్తున్నది. అసలు ఈ సిఓఎస్ అంటే ఏంటి, ఈ స్కామ్ లో మామూలు ఎలా ఇరుక్కుంటారు, ఎలా మోసం చేస్తారు? ఓకే, చాలా లాంగ్ క్వశ్చన్, బట్ బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను చాలా పెద్ద చెప్తుంటే చెప్పండి. సో సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ బ్రదర్. ఓకే, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఇప్పుడు ఇక్కడ లోకల్ బ్రిటిష్ సిటిజన్స్ ని కాకుండా బయట నుంచి ఎవరినన్నా హైర్ చేసుకోవాలంటే, కంపెనీలోకి ఎంప్లాయ్ చేసుకోవాలంటే ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. లేదంటే ఈ యూకేకి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్ అయిపోయినాక వాళ్ళకి 2 years వర్క్ పర్మిట్ ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళీ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ లో కంటిన్యూ చేయాలన్నా, లేకుంటే వాళ్ళు కొత్తగా తీసుకోవాలన్నా కానీ ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది కంపెనీ ఇవ్వాలి. అది ఉంటేనే ఇక్కడ ఈ కంట్రీలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనే ఇవ్వాలంటే, సిఓఎస్ ఇవ్వాలంటే ఆ కంపెనీకి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ అన్ని కంపెనీలకు ఉండదు. ఆ లైసెన్స్ మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఆ లైసెన్స్ తగ్గట్టు దానికి ఒక కంప్లయన్స్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ ఫాలో కావాలి. లైసెన్స్ వచ్చినాక కూడా అదంతా కథ ఉంటుంది, చాలా పెద్ద తతంగం. మొత్తానికి అయితే సింపుల్ గా చెప్పాలంటే ఆ సిఓఎస్ అనేది ఒక కంపెనీ ఇవ్వాలన్నమాట ఎంప్లాయీకి, నాన్ బ్రిటిష్ సిటిజన్స్ కి ఇస్తేనే ఇక్కడ ఉంటారు. ఇది చాలా మంది మోసాలు ఎక్కడ జరుగుతాయి అనేది చెప్తాను ఒక నిమిషం అయినాక. దానికంటే ముందు అసలు ఈ సిఓఎస్ కి జనాలు ఎందుకు ఇంత డెస్పరేట్ గా ఉంటారు, ఎందుకు ఈ డబ్బులు ఇదంతా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఇస్తారు అనేది చెప్తాను. సో సిఓఎస్ ఇప్పుడు ఇక్కడికి వస్తారు కదా స్టూడెంట్స్, 2 years వీసా అయిపోయినాక ఇక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా సిఓఎస్ ఉండాలి. వాళ్ళు ఈ జాబులు వచ్చి రాక ఏం చేస్తారంటే ఎవరికొకరికి పైసలు ఇచ్చి ఈ సిఓఎస్ కొనుక్కుంటారు అన్నమాట. ఈ డెస్పరేట్ సిచ్యువేషన్ ఉండేసరికి ఈ మోసాలు చేసే వాళ్ళకి ఈజీ అయిపోతుంది వీళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవడం. ఇంకోటి వచ్చేసి 5 years 3 years 5 years వస్తుంది. 3 years వస్తే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ 5 years 5 సంవత్సరాలు నీకు యూకేలో ఉంటే నీకు పిఆర్ వస్తుంది. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్. ఇక్కడైతే మేము ఐఎల్ఆర్ అంటాం, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అంటాం. సో ఇలా ఆశ అంతా ఏంటంటే ఏదో రకంగా 5 సంవత్సరాలు గడిపేస్తే నాకు పిఆర్ వస్తుంది, తర్వాత ఏమైనా చేసుకోవచ్చు అని. అప్పుడు పిఆర్ వచ్చినాక ఎంప్లాయీ కంపెనీ స్పాన్సర్షిప్స్ ఇవన్నీ ఏముండవు. ఈ బయట ఇండియా నుంచి యూకే బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా అదే ఆశ, ఏదో రకంగా యూకేకి పోతే 5 సంవత్సరాలు గడిపేస్తే వచ్చేస్తుంది అనే ఆశతోటి ఈ లక్షలు పోసి కొంటా ఉంటారు. సో ఇప్పుడు స్కామ్ ఎక్కడైతుంది అంటే, సారీ మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఏం పర్లేదు నేను వింటున్నాను. స్కామ్ ఎక్కడైతుంది అంటే ఇదే, ఈ డెస్పరేషన్ లో ఉంటారు కదా, డెస్పరేట్ గా మాకు కావాలి. ఇప్పుడు ఎట్లా అంటే చెరువులో పడి మునిగిపోతున్నాడు అంటే వాడు ఎంత డెస్పరేట్ గా ఉంటాడు బయటికి రావడానికి. అవును. సో అదే డెస్పరేషన్ తో ఉంటారు అనమాట, అలా డెస్పరేషన్ తోటి. సో మీకు ఎట్లయినా వీసా కావాలి అంటే ఎవడన్నా ఇస్తాను అని చెప్తే నమ్మేస్తారు, ఈజీగా నమ్ముతారు. ఎందుకంటే ఇది యాక్చువల్లీ జరిగినాయి ఇంతకుముందు. అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, జెన్యున్ గా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది జెన్యున్ గా చేసే వాళ్ళు ఉన్నారు. అది చాలా టైట్ అయింది ఇప్పుడు. అంత పెద్ద అది జెన్యున్ గా పోతే పెద్ద తతంగం. కానీ మొత్తానికి అయితే ఇంతకుముందు జరిగింది కాబట్టి అదే ట్రెండ్, అదే ఆలోచన నడుస్తున్నది. ఇంకా అరే ఇస్తే వస్తుంది అనే ఆలోచన ఇంకా నడుస్తున్నది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అయినాయి అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. అసలు 10కి 9, 9:30 మోసాలే జరుగుతున్నాయి.
మొత్తం 95%. ఉమ్, సో ఈ ఇస్తా అని పైసలు తీసుకొని ఇవ్వకపోవడం, లేదంటే ఇస్తా అని చెప్పేసి ఫేక్ సిఓఎస్ అంటే ఒక సర్టిఫికేట్ ఉంటుంది బ్రో, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కదా, ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే ఆ డాక్యుమెంట్ ఆల్రెడీ ఎవరికొని ఇచ్చింది ఉంటుంది చూసినావా, దాంట్లో పేరు ప్రతి మార్చేస్తారు. సిఓఎస్ కి ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఓకే యా, ఆ రిఫరెన్స్ నెంబర్ ని వీళ్ళు ఆ పీడిఎఫ్ ఎడిటింగ్ పెట్టి ఎడిట్ చేస్తారు. ఓకే ఎడిట్ చేసి ఏదో ఒకటి ఇచ్చి పడేస్తారు. ఆహా. ప్రాబ్లం ఏంటంటే అసలు సిఓఎస్ ఇచ్చినప్పుడు నీకు అది ఫేకా జెన్యునా అని తెలియదు. ఓకే నువ్వు వీసా అప్లై చేసి వీసా రిజెక్ట్ అయ్యేదాకా అది ఫేక్ అని తెలియదు నీకు. ఉమ్, సో ఇప్పుడు నేను సిఓఎస్ ఇచ్చానంటే పైసలు తీసేసుకుంటాను వెంబటే, పైసలు లేకుండా అయితే ఇయ్యను కదా. ఓకే సో ఇట్లా ఉంటది అనమాట. అంటే నేనని కాదు, ఈ అలా గురించి అలా చెప్తున్నాను. వ్యాపారం చేసేవాడు. వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు వాడు ఇచ్చాడంటే పైసలు తీసుకొని ఇస్తాడు కదా, పైసలు తీసుకొని ఇచ్చిన తర్వాత వాడు రిజెక్ట్ అయితే ఏదైతే అని చెప్పేసి ఆయన పైసలు జేబులో పడ్డాయి కదా. ఎస్. ఇంకోటి ఎట్లా చేస్తారంటే ఈ ఇండియా నుంచి వచ్చేవారు, ఇండియా నుంచి చాలా మంది కేర్ వర్కర్స్ అని అదని ఇదని చాలా తీసుకొచ్చారు. ఈ కేర్ వర్కర్స్ వల్ల అసలు ఇక్కడ గవర్నమెంట్ రూల్సే చేంజ్ చేస్తుంది. ఓకే అంత దారుణంగా స్కామ్స్ అయినాయి. ఈ స్కామ్ ల వల్ల ఇక్కడ రూల్సే చేంజ్ అవుతాయి. ఆ, సో ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఎట్లా అంటే ఈ కేర్ వర్కర్స్ అని చెప్పి చాలా మందిని తీసుకొచ్చారు అనమాట. ఓకే ఈ సిఓఎస్ ఇవ్వడము, ఇండియాలో 10 లక్షలు 20 లక్షలు తీసుకొని సిఓఎస్ ఇవ్వడము, ఓకే వాళ్ళందరూ ఇక్కడికి రావడము, ఇక్కడికి రాగానే ఫ్లైట్ దిగంగానే ఆ సిఓఎస్ క్యాన్సిల్ చేయడం. యా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ సిఓఎస్ ఇక్కడ అమ్మేస్తారు, అక్కడ దిగ్గానే వాళ్ళ సిఓఎస్ క్యాన్సిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది చెప్తాను. వీళ్ళు ఫస్ట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారని చెప్తాను. ఈ సిఓఎస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒకరికి సిఓఎస్ ఇచ్చారంటే ఆయన ఆ కంపెనీకి ఎంప్లాయీ అన్నట్టు, అంతే కదా. ఉమ్, ఆ ఎంప్లాయీ అన్నప్పుడు మీ కంపెనీకి మీరు ఎంప్లాయీ ఉంటే ఏం చేస్తారు, శాలరీ నెల జీతం ఇవ్వాలి. అంతేగా మీరు నెల జీతం ఇచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి, మీ అంతేగా కంపెనీ ట్యాక్స్ కట్టాలి, ఆయన మీ ఎంప్లాయీ ట్యాక్స్ కట్టాలి, అన్ని కట్టాలి. ఉమ్, సో ఇవన్నీ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఎంబటే క్యాన్సిల్ చేస్తారు అనమాట. ఉమ్, వీళ్ళు వస్తారు, ఎట్లా యూకే వచ్చారు కదా, వీళ్ళు వస్తారని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు. ఉమ్, ఇది అట్లే సిఓఎస్ అట్లే ఉండి శాలరీ ఇవ్వలేదు అనుకో, నీకు ఎంబటే గవర్నమెంట్ కి తెలిసిపోతుంది. హోమ్ ఆఫీస్ అంటాం మేము ఇక్కడ, యూకేవిఐ అంటాము. వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు ఇన్ని సిఓఎస్లు ఇచ్చారు, ఎవరికి జీతాలు ఇస్తలేరు అన్నట్టు తెలిసిపోతుంది అనమాట. ఓకే సో అది కథ. అందుకని చెప్పేసి వీళ్ళు ఎంబటే సిఓఎస్ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసినాక ఆ సిఓఎస్ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి ఉండదు. ప్రతి కంపెనీకి ఇన్ని సిఓఎస్ లని లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అయిపోయినాక మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవాలి ఇంకా కావాలని. ఇదంతా పెద్ద ప్రాసెస్. అందుకనే వీళ్ళు ఫేక్ లేదంటే ఇట్లా ఇస్తా అని చెప్పి పైసలు తీసుకొని చేస్తుంటారు. ఉమ్, ఒకసారి సిఓఎస్ క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇది చాలా దారుణం. సో ఇక్కడే సాడ్ స్టోరీస్ అని ఇక్కడే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఓఎస్ క్యాన్సిల్ చేయగానే వీళ్ళకి ఏమైతుంది అంటే ఈ ఎంప్లాయీ ఉంటాడు కదా, సిఓఎస్ తీసుకున్న వ్యక్తి, ఉమ్, ఆ తీసుకున్న వ్యక్తికి గవర్నమెంట్ హోమ్ ఆఫీస్ అని చెప్పారు కదా, హోమ్ ఆఫీస్ నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది. ఓకే నీ సిఓఎస్ క్యాన్సిల్ అయిపోయింది లేదంటే విత్డ్రా అయిపోయింది, నీకు 2 months టైం ఉంది అని చెప్పి వస్తుంది. 60 days అంటారు ఇక్కడ. ఓకే ఆ 60 days లో ఎయిదర్ దే హ్యావ్ టు ఫైండ్ ఎ న్యూ స్పాన్సర్. న్యూ అంటే ఈ సిఓఎస్ ఇచ్చే వాళ్ళని స్పాన్సర్ అంటాము. కొత్తను వెతుక్కోవాలి, కొత్త కంపెనీ వెతుక్కోవాలి, కొత్త కంపెనీ వల్ల వాళ్ళకి సిఓఎస్ ఇవ్వాలి. ఉమ్, లేదంటే ఆ 2 months లో కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఉమ్, సో అలా వచ్చి ఇక్కడ నాకు ఫోన్ చేసిన వాళ్ళు అసలు ఇంతమంది ఉన్నారు. మేము చచ్చిపోతాము, మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం అనుకున్నాము. పరువుతో సమస్య కదా. వాడు ఇక్కడ నుంచి యూకే నుంచి ఇండియా నుంచి ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకుంటాడు, భూములు అమ్ముకుంటాడు, లేకపోతే ప్లాట్లు అమ్ముకుంటాడు, ఆ పైసలన్నీ ఖర్చు పెట్టి సిఓఎస్ తీసుకుంటాడు. ఆడికి వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం లేదురా బాయ్, నీ బతుకు రోడ్లో పడ్డదంటే అంతే కదా. అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించు మళ్ళా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ సిఓఎస్ ఉన్నప్పుడు వీళ్ళు డిపెండెన్స్ తీసుకురావచ్చు, వైఫ్ పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకురావచ్చు. ఓకే సరే, వాళ్ళకు కూడా సపరేట్ ఖర్చు అవుతుంది, కానీ సిఓఎస్ ఖర్చు ఉండదు వాళ్ళకి ఏంటంటే వీసా ఖర్చులు ఉంటాయి, తీసుకొస్తారు. ఇట్లా తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి వీసా క్యాన్సిల్ అయినట్టే మళ్ళీ ఎంబటైన వేరే సిఓఎస్ వెతుక్కోవాలి. దాంట్లో మోసం చేసేటోళ్ళు ఎంతమంది, ఇచ్చేటోళ్ళు ఎంతమంది, మళ్ళీ ఈయన ఆల్రెడీ మిత్తికో సత్తికో ఎన్నో తెచ్చాడు పైసలు. అంతే. నువ్వు అన్నట్టు ఇప్పుడు ఎన్నో అమ్ముకొని అది తెచ్చాడు. మళ్ళీ ఇండియా పోతే ముఖం చూపించుకోలేదు నేను, మా చుట్టాల ముందట మా ఊరోళ్ళ ముందట అన్నట్టు ఏదో రకంగా ఈయన ఉందామని ఇదంతా పెద్ద పంచాయతీ. సో మళ్ళా పైసలు తీసుకొచ్చి మళ్ళా ఉనుకో ఇచ్చి అసలు దారుణమైన సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఎంటర్ అవుతారా ఎవరు ఈ మోసగాళ్ళు? ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో ఈ మోసగాళ్ళు ఇట్లా సిఓఎస్ క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళు కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ కొత్త కంపెనీలు వెతికే టైంలో వీళ్ళు ఎంటర్ అవుతారు. ఎవరు ఈ పైసలు తీసుకొని దొబ్బేసే బ్యాచ్?
ఈ అన్ని ఫస్ట్ నుంచి ఈ టైంలో ఎవ్రీ స్టేజ్ అన్న ఎక్కడ ఆపర్చునిటీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేసి పడేస్తూ ఉంటారు అంతే. ఇలా జాలి దయ కరుణ అనేది ఏది ఉండదు. సో కాదు జైపాల్, అంటే నీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, నీ వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. అరే వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, అన్ని చెక్ చేసుకొని రండి అని. దుబాయ్ కి పంపించి ఒకప్పుడు ఏజెంట్లు మోసం చేసిన దానికంటే దారుణంగా ఉంది కదా ఇది. దుబాయ్ ఏజెంట్లు బెటర్ కదా వీళ్ళకంటే. ఈ రీసెంట్ టైంలో అట్లే ఉందన్న చాలా. ఇవి ఈ 5 years వీసా రూల్ వల్ల యూకే అట్రాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు నీకు అమెరికా పోతే తెలుసు కదా, 20 సంవత్సరాలైనా గ్రీన్ కార్డ్ వస్తలేదు. వాళ్ళు కూడా రూల్స్ గట్టిగా చేసిరు కదా నిన్న మొన్న. యా వాళ్ళు ఇప్పుడు యూకే అనుకో ఎట్టో కొట్ట చేసి సిఓఎస్ సంపాదించుకొని 5 ఏళ్ళు నాది కాదురా అనుకుంటే నీకు పిఆర్ వస్తుంది. పిఆర్ వచ్చినాక 1 సంవత్సరానికి పాస్పోర్ట్ కూడా వస్తుంది. ఓకే. సో అట్లా ఇదే ఆశ, ఈ ఆశ కోసము ఇట్లా అంతా వస్తున్నారు, ఇన్ని స్కామ్లు అవుతున్నాయి అని చెప్పేసి. అసలు నేను ఒక స్టాటిస్టిక్ చెప్తా విను. ఈ కంట్రీలో కేర్ వర్కర్స్ అవసరం ఉన్నది 40,000 మందికి అవసరం ఉన్నది. ఓకే. 6 లక్షల మందిని తీసుకొచ్చారు. 40,000 అవసరం ఉంటే 6 లక్షల మందిని వీళ్ళే ఎవరి బ్యాచ్, ఫేక్ బ్యాచ్ అంతా కలిసి. ఓకే. జెన్యున్ బ్యాచ్, ఫేక్ బ్యాచ్ అందరు కలిసి. అది చూసి గవర్నమెంట్ షాక్ అయిపోయి ఈ 2022 నుంచి 2023 వరకు వచ్చిన వాళ్ళందరూ, ఈ కేర్ వర్కర్ కేటగిరీలో వచ్చిన వాళ్ళందరూ, వీళ్ళందరూ 2027, 28 అయితే ఈ పిఆర్ కి, ఐఎల్ఆర్ కి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు ఐఎల్ఆర్ కి వచ్చిందంటే మన గవర్నమెంట్ మీద చాలా భారం పడుతుంది. ఎందుకంటే వీళ్ళకు అన్ని బ్రిటన్ పౌరులకు ఇచ్చే అన్ని పౌరసత్వానికి ఇచ్చే అన్ని పబ్లిక్ ఫండ్స్ అవైలబుల్ అవుతాయి అనమాట వీళ్ళకి. అది అర్థమైంది. సో ఇదంతా చాలా ఇదవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇమ్మీడియట్ గా మొన్ననే ఒక 6 నెలలు ఏడాది కింద మేము ఐఎల్ఆర్ అనే దాన్ని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ కేర్ వర్కర్లు ఉన్నారు చూసినావా 6 లక్షల మంది, వీళ్ళకి మాత్రం 15 సంవత్సరాలు చేస్తామని పెట్టి అంత దారుణంగా మునిగిపోయింది. అది సో ఇట్స్ ఆల్. అంటే ఈ సిఓఎస్ వాల్యూ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే వర్క్ పర్మిట్ వాల్యూ 5 years 5 years వరకు ఇస్తారా? 5 years ఉంటారు. అన్లిమిటెడ్ ఉంటది, చాలా ఇయర్స్ ఇచ్చుకోవచ్చు. బట్ 5 years అయితే నీకు ఐఎల్ఆర్ అప్లై చేసుకోవచ్చు. అంటే కంపెనీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందా? కంపెనీ జైపాల్ రెడ్డి ఒక జాబ్ ఇచ్చిండు తిరుమల రెడ్డి అనే వాడికి, అక్కడికి వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి తిరుమల రెడ్డి ఉంచుకున్నంత కాలం ఈ సిఓఎస్ వాల్యూ ఉంటుంది అంతే, వ్యాలిడ్ ఉంటుంది అంతే. సో ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు జైపాల్ రెడ్డి తిరుమల రెడ్డికి సిఓఎస్ ఇస్తున్నాడు అంటే ఎయిదర్ ఐ కెన్ గివ్ అప్ టు 5 years, 3 years or 5 years. ఓకే. జనరల్ గా ఏంటంటే చాలా మంది 3 years ఇస్తారన్న. ఓకే. జెన్యున్ ఇచ్చే వాళ్ళు కొన్ని కంపెనీస్ 5 years ఇస్తారు. ఇప్పుడు నేను ఇది చెప్పలే కదా మీకు, నేను ఒక 15 ఏళ్ల కింద నాకు ఫస్ట్ యూకేలో జాబ్ వచ్చినప్పుడు మా కంపెనీ నా కోసం నన్ను వదిలిపెట్టడం ఇష్టం లేక నా కోసం వాళ్ళ లైసెన్స్ అప్లై చేసి నాకు ఒక సిఓఎస్ ఇచ్చారు. అప్పుడు నాకు 5 ఏళ్ళు ఇచ్చారు. అంత ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకొని 5 ఏళ్ళు ఇచ్చారు. అట్లా జెన్యున్ కంపెనీస్ వాళ్ళకి అవసరం ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. 5 ఏళ్ల తర్వాత నాకు పిఆర్ వచ్చింది, తర్వాత సిటిజన్షిప్ వచ్చింది. సో ఇప్పుడు జైపాల్ రెడ్డి తిరుమల రెడ్డికి ఇస్తున్నాడు అంటే 3 years ఇవ్వచ్చు, 5 years ఇవ్వచ్చు. 5 years తర్వాత మీరే ఐఎల్ఆర్ అప్లై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వీసా కాస్ట్ చాలా ఎక్కువ, ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఓకే. ఐఎల్ఆర్ కి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ గా పిఆర్ఎస్ పర్మనెంట్ రెసిడెంట్ వస్తుంది. ఏ ఉద్యోగమైనా వెతుక్కోవచ్చు. ఈ సిఓఎస్ అవసరం ఉండదు ఇంకా. సో జైపాల్ ఉండదు. నీకు ఐఎల్ఆర్ వచ్చిందంటే ఈ వీసాలతో పని లేదు, ఇక ఎవరితో పని లేదు, నువ్వు ఎటన్నా పోవచ్చు, యూఆర్ ఫ్రీ బర్డ్. జైపాల్ ఇట్లా మోసం ఇంకోటనా, ఐఎల్ఆర్ వచ్చినప్పుడు ఐఎల్ఆర్ పిఆర్ 2 ఒకటే సేమ్. ఈ ఐఎల్ఆర్ వచ్చినప్పుడు ఇప్పుడు తిరుమల రెడ్డికి పిల్లలు పుడితే వాళ్ళు డైరెక్ట్ ఆటోమేటిక్ గా బ్రిటిష్ సిటిజన్స్ అయిపోతారు. బ్రిటిష్ సిటిజన్. ఓకే. సో జైపాల్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇలా మోసం చేసే కంపెనీలు ఎంత మంది ఉంటారు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉంటారు ఇట్లా? అంటే నీకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అలా యాక్చువల్ గా నేను జనరల్ గా ఎప్పుడు ఈ ఇష్యూ మీద అవేర్నెస్ కోసం అని ఇట్లా అవుతున్నాయి, జాగ్రత్త ఉండండి అని చెప్తా ఉంటాను. నేను పర్టికులర్ గా ఈ టాపిక్ ఎప్పుడు తీసుకోలేదు. నేను యాక్చువల్ గా లండన్ కి చాలా దూరం ఉంటా, స్కాట్లాండ్ లో ఉంటా, అది కూడా అబర్డీన్ లో ఉంటా. నాకు లండన్ లో జరిగేటి అన్ని నాకు అంత టచ్ ఉండదు అనమాట. ఇప్పుడు లండన్ లో ఇంకో పొద్దున్న లేస్తే ఆని కలుస్తుంటాం, అన్ని తెలుస్తా ఉంటాయి. సో రీసెంట్ గా నాకు ఈ ఇష్యూ షోను అని ఒక అబ్బాయి మన దృష్టికి తీసుకొచ్చిండు.
నాకు అంత ముందు కూడా ఒక సౌండ్ వినిపించింది, ఒక 5-6 months బ్యాక్ చిన్న డిస్టర్బెన్స్ అది వినిపించింది, ఇది ఏదో నడుస్తున్నది అది ఇది అని, పలానా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారు అన్నట్టు వచ్చింది. కానీ నేను నమ్మలే. Okay. మస్తు మంది ఎదుగుతా ఉంటే, ఎస్పెషల్లీ సినిమాల గోళ్ళలో పోతున్నారు అంటే ఎవరో ఒకటి కింది గుంజుతూనే ఉంటారు సహజమైన అని విషయం. చెప్పి అనుకున్నా. ఉమ్. సో అనుకున్నా అసలు ఆ క్యాండిడేట్ లో నేను నా పాడ్కాస్ట్ కూడా పిలిచిన రమ్మని ఓకే. గెస్ట్ లాగా. Okay. సో తర్వాత ఈ రీసెంట్ గా ఉన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు టేక్ ఇట్ అప్, ఎందుకంటే ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నది. ఇంకోటి ఏందన్నా అంటే, నేను ఒకటి నమ్ముతా, ఉమ్. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ నథింగ్ యూ విల్ ఫాల్ ఫర్ ఎనీథింగ్. సో యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ సమ్ టైమ్, రైట్? అంతే. సో ఎంతమంది ఉన్నారు అంటే అన్న, చాలా మంది ఉన్నారు. అన్ని చిన్న చిన్న ఫిష్లు అన్నమాట, చిన్న చిన్న తిమింగలాలు ఉన్నాయి. ఓకే. యా, ఈ పెద్ద తిమింగలం అనేది తెలుగులో నాకు తెలిసి, నాకు ఇప్పటి వరకు నాకున్నంత నాలెడ్జ్ వరకు, అవేర్నెస్ వరకు, ఇప్పుడు మీరు చూస్తున్నదే పెద్ద తిమింగలం లాగా కనిపిస్తున్నది. ఇది చాలా పెద్ద అమౌంట్. నేను కూడా స్టార్టింగ్ లో అండర్ ఎస్టిమేట్ చేసిన, Okay. చాలా పెద్ద స్కేల్లో ఉన్నది. సో మొత్తం విక్టిమ్స్ యూకేలో, అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఎంతమంది విక్టిమ్స్ ఉండొచ్చు మీ దృష్టికి? ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు? నాట్ ఓన్లీ దిస్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ దిస్ థింగ్, టోటల్ గా నీ దగ్గరికి ఇలా మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలిసి ఉంటుంది నీకు? చాలా మంది ఉంటారన్న. నా దగ్గరికి వచ్చిన వాళ్ళే దగ్గర 100-200 మంది ఉన్నారు. 100-200 మంది రానోళ్ళు, రాలేనోళ్ళు, ఇండియా భయపడతారుగా కొందరు రావడానికి. ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం అన్న, ఇప్పుడు ఎట్లా అంటే, నువ్వు లంచం ఇచ్చి ఎగ్జామ్ పేపర్ లీక్ చేయించుకుంటున్నావు. ఇప్పుడు సార్ నేను లంచం ఇచ్చిన పేపర్ లీక్ చేస్తానని పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? ఏలేవు, నేనే లంచం ఇచ్చి ఎడికెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తా. నువ్వు చేసేదే ఎగ్జామ్ పేపర్ లీక్ చేయించుకోవడం అంతే. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. అందరూ బయటికి రాలేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటారా, ఇక్కడ యూకేలో ఐ డోంట్ నో హౌ మచ్ యు నో, మా పనులు మాకు ఉంటాయి. మాకు పని మనుషులు కానీ ఎవరు ఉండరు ఇక్కడ. ఎవరు పనులు చేసుకోవాలి, అన్ని పనులు మేము చేసుకోవాలి. మాకు టైం ఉండదు బేసిక్ గా. సో నా వీడియోలు చూసినా కానీ మీరు, నాకు తెలిసి ఎప్పుడు నేను డ్రైవింగ్ చేసేటప్పుడే చేస్తా ఉంటా వీడియోలు. నాకు అప్పుడే టైం ఉంటది ఇక. సో ఈ మన పనులన్నీ ఇచ్చిపెట్టుకొని మళ్ళీ కంప్లైంట్ చేయాలి, పోవాలి అంటే చుట్టూ తిరగాలి, ఆ కేసును ఫాలో అప్ చేయాలి, సోలిసిటర్ ని అపాయింట్ చేసుకోవాలి, సోలిసిటర్ కి ఫండ్ ఇవ్వాలి, మళ్ళీ ఇదంతా కంటే పోతే పోయిందా 15,000 పౌండ్స్ అని వదిలేస్తే కథం అయిపోతుంది ఇక పంచాయతీ. పోయింది నేర్చుకున్నారు అబ్బాయి, నా లెసన్ నేను నేర్చుకున్నారు అబ్బాయి అని చెప్పేసి మూవ్ అయిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకోటి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినారంటే కొంతమంది భయపడతారు. నేను ఇప్పుడు జయ అన్నకి నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తే ఈయన ప్రూఫ్స్ తీసుకోపోయి ఏం చేస్తాడో, కొంతమంది ఏంటంటే ఈయన మళ్ళీ ప్రూఫ్స్ తీసుకోపోయి వాళ్ళకి ఇస్తాడేమో, చాలా ఉంటాయి అన్న ఆలోచనలు. ఇంకోటి, నేను పొద్దున ఎప్పుడో చెప్తా ఉండే, ఇక్కడ పోలీసులు ఏంటంటే ఈ డబ్బులు ఇచ్చిన మ్యాటర్ సివిల్ మ్యాటర్ అన్న, కాబట్టి పట్టించుకోడు. సివిల్ మ్యాటర్ లో పోలీసు ఇన్వాల్వ్ గారు. ఓకే. అదే నువ్వు అట్లా నా డబ్బులు ఎంత ఎట్లా తీసుకుంటావు అని చెప్పి అని ఇంటికి పోయినావు అనుకో, పోలీసులు ఎమ్మడే ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే సేఫ్టీ ఇష్యూ, అది సివిల్ మ్యాటర్ కాదు, సేఫ్టీ ఇష్యూ అవుతుంది అప్పుడు. ఓకే. ఇంటి మీద కూడా పోవడానికి లేదు డబ్బులు ఇచ్చి? లేదు, నువ్వు అసలు సేఫ్టీకి పోలీసులు ఎంటర్ అవుతారు. ఇప్పుడు నేను కొడతా, తిడతా, పుడుస్తా అన్నావంటే అది ఎమ్మటే క్రిమినల్ కేసు అవుతుంది. సో పోలీసులు సివిల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ కారు కాబట్టి స్కాములు చేయడానికి వాళ్ళకి ఈజీగా ఒక పాత్ దొరుకుతుంది, ఒక విండో, వాళ్ళకు ఈజీ విండో కనిపిస్తుంది అక్కడ. ఓకే. సాధారణంగా జైపాల్ ఇలాంటి స్కామర్స్ డబ్బులు ఎలా తీసుకుంటారు అంటే, లండన్ లో, యూకేలో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి, కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు డబ్బుల్ని ఎలా తీసుకుంటారు? ఈ బాధితుల నుంచి కానీ, ఈ దొంగ డబ్బు అంటాం కదా, దొంగ డబ్బుని ఎలా తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఎట్లా అంటే, ఇదంతా ఒక మనీ లాండరింగ్ నెట్వర్క్. ఓకే. సో ఈ డబ్బులు ఎట్లా తీసుకుంటారంటే, చిన్న చిన్న అమౌంట్స్ లాగా వాళ్ళ ఓన్ అకౌంట్స్ లో తీసుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అకౌంట్స్ లోకి వేపిస్తారు. ఇక్కడ చూసిన మనం ఇక్కడ చూసిన ట్రెండ్ ఏంటంటే, ఈ పలానా పర్టికులర్ కేసులో చూసిన ట్రెండ్ ఏంటంటే, వీళ్ళు ఇండియాలో డబ్బులు తీసుకోవడము, ఇండియాలో కూడా వీళ్ళు ఏంటంటే ఇట్లా ఫర్నిచర్ షాప్ కి పే చేయించడము, అదేదో ఫంక్షన్ చేయించారనా దారుణం. మరి ఆ ఫంక్షన్ సప్లయర్స్ కూడా పే చేయించారు వీళ్ళతో. ఇక్కడ హ్యాపీ బర్త్డే పార్టీలకి పే చేయించడము, ఇట్లా కొన్ని ఏమో నేను సర్వీసెస్ కి పే చేయించుకుంటారు, వేరే సర్వీసెస్ పే చేయించుకుంటారు. ఎందుకంటే నీ అకౌంట్ లో ఒకటేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినాయంటే బ్యాంక్ క్వశ్చన్ చేస్తారు. ఓకే.
ఇప్పుడు మన దగ్గర కూడా అడుగుతున్నారు, ఒకటేసారి డబ్బులు వేయాలంటే నువ్వు కేడికెళ్ళి వచ్చినాయి అని చెప్పి ఒక ఫామ్ ఫిల్ చేయమంటున్నారు. అవును, మన దగ్గర 2 లక్షలు దాటినాయి అంటే 2 లక్షల దాకా ఓకే మన దగ్గర. Yeah, అది PAN మీకు card బాగా ఇస్తున్నారు మీకు అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆ నుంచి పైసలు పంపించాలి ఇండియాకి, పంపించినా తెలిసిపోతుంది. ఓకే, మేము ఇక్కడ నుంచి పంపిస్తే ఓకే, మన దగ్గర క్యాష్ వేస్తేనే అడుగుతారు గ్యారంటీ అడుగుతారు. సో ఇక్కడ కూడా అన్న బ్యాంక్ లా నువ్వు పోయి ఒకటేసారి క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, లేకుంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వస్తున్నా కానీ ఫోన్ చేస్తారు, ఓకే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు అని చెప్పేసి అడుగుతారు అనమాట. వాళ్ళంతా హోమ్ ఆఫీస్ కి రిపోర్టింగ్ ఇదంతా ఉంటది. ఎస్పెషల్లీ ఈ కంపెనీ డైరెక్టర్స్ వీళ్ళందరికీ ఇది ఉంటుంది, పర్సనల్ ట్యాక్స్ అసెస్మెంట్ అని ఉంటది, దాంట్లో డిక్లేర్ చేయాలి. లేకుంటే హోమ్ ఆఫీస్ కి డౌట్ వస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు నీ మీద ఎంక్వైరీ చేస్తే అంతే, నీ పని అయినట్టే, ఇక మొత్తం నీ హిస్టరీ మొత్తం తీస్తారు. సో జైపాల్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది జైపాల్. సాధారణంగా సిఓఎస్ ఇచ్చిన తర్వాత, ఈ పర్టికులర్ కేసులో సిఓఎస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జాబ్ అవర్స్ ఇవ్వలేదు, వీళ్ళకి శాలరీ పే చేయలేదు, వాళ్ళకి సిఓఎస్ ఉంది వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి వర్క్ ప్రొవైడ్ చేయలేదు. ఇటువంటి వాళ్ళపైన లీగల్ గా మనం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ? ఎస్, ఉంటదన్న. సో నీకు కాంట్రాక్ట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఉండాలి. వీళ్ళు తెలివిగా, నేను రెండు కాంట్రాక్ట్లు చూసిన, తెలివిగా ఏం చేశారంటే జస్ట్ కాంట్రాక్ట్ పంపించారు కానీ సైన్ చేయాలి. సో బట్ సైన్ చేసిన కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే ఫైట్ చేయొచ్చు. కాకపోతే ఎట్లా అంటే దానికి కూడా ఒక రూల్ ఉంటుంది, నువ్వు నీకు ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత 3 months లోపు కంప్లైంట్ చేయాలన్నమాట. 3 months లోపు కంప్లైంట్ చేసి దాన్ని ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేస్తే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లా ట్రైబ్యునల్ అని ఒకటి ఉంటుంది, కోర్టు లాగానే కానీ అది ఓన్లీ ఎంప్లాయ్మెంట్ కి. ఓకే, సో మళ్ళీ ఒక సాలిసిటర్ పట్టుకొని చేయొచ్చు. అది చేస్తే వీళ్ళ దగ్గర కేసు స్ట్రాంగ్ ఉంటే అది సెటిల్మెంట్ కి వస్తారు, అంత అయిపోతుంది. ఇక్కడ అన్న ఎంప్లాయ్మెంట్ లాస్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఓకే, సో నీకు కాంట్రాక్ట్ ఉన్నది, లేదంటే ఆ సిఓఎస్ ఇచ్చినట్టు అది ఉన్నది అంటే దెన్ కేసు వేయచ్చు, కానీ అది టైం లిమిట్ ఉంటుంది, అది కొంచెం చూసుకోవాలంటే. సాధారణంగా ఇటువంటి చీటింగ్స్ అంటే ఏ దేశంలోనైనా, ఇండియాలో కావచ్చు ఎక్కడ కావచ్చు, మాస్ గా ఇది మోసం జరిగింది, వాళ్ళని మభ్యపెట్టారు, వాళ్ళని లోపరుచుకున్నారు, లేకపోతే ఉద్యోగం ఇస్తారని ఆశ పెట్టి ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారు అనే విషయాల్లో మనం లీగల్ ఫైట్ చేయడానికి ఆస్కారం లేదా అక్కడ? లీగల్ ఫైట్ చేయడానికి ఆస్కారం ఉన్నది, కాకపోతే ప్రాబ్లం నేను ఇంతకుముందు చెప్పినట్టే విక్టిమ్ వెళ్ళి కంప్లైంట్ చేయలేడు, టైం లేదు, విక్టిమ్ వెళ్ళి కంప్లైంట్ చేయలేడు. ఇంకోటి కంప్లైంట్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ ఇంతకుముందు కావేటి గారిది ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను. కావేటి మీకు తెలిసే ఉంటుంది, ఆయన ఫేమస్ లాయర్, యుఎస్ లాయర్. ఇదే సేమ్, ఇప్పుడు నువ్వు ఒక సాలిసిటర్ అంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా జరిగింది సారు అని చెప్పనీకి నువ్వు ఇట్లా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోగానే టైమర్ ఆన్ చేస్తాడు. ఓకే, ½ an hour కి 10 నుంచి 20,000 ఉంటుంది అన్న చార్జ్ మన పైసలల్లో. ఓకే, అట్లా నువ్వు ½ an hour లో నువ్వు మొత్తం చెప్పలేవు. ఇప్పుడు మనం ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నాం. సో ఏదైతుంది మళ్ళీ నువ్వు ఈ వాట్సాప్ చాట్లు, ఈమెయిల్స్ ఇవన్నీ ఇచ్చినావు అనుకో, లాయర్ ఏమంటాడు, ఓకే మేము ఇదంతా చూసి ఆర్డర్లో పెట్టుకోవాలి, అన్నీ చదవాలా, అన్ని ఇది అది అంటాడు. దీనికంతా ఒక 10-15 గంటలు ఛార్జ్ చేస్తాడు. నీకు ఆల్రెడీ 3 లక్షలు అయిపోయాయి, 3-4 లక్షలు అయిపోయాయి. మళ్ళీ లాయర్ ఏమంటాడు, ఫస్ట్ మనం లెటర్ పంపిద్దాం వాళ్ళకి, లెటర్ పంపించినాక వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూసి తర్వాత కోర్టులో ఫైల్ చేద్దాం అంటారు. వీళ్ళేంటంటే కోర్టుకి వెళ్లకుండా ముందే సెటిల్ చేద్దాం అన్నట్టు ఆలోచన, విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇక్కడ ఫైల్ చేయాలన్నా కానీ కోర్టులో ఫీజు కట్టాలి. ఓకే, ఫీజు కట్టింది అన్న. మళ్ళా నీకు ఇంకో విషయం, ఈ నువ్వు ఫస్ట్ వెళ్ళి కాంటాక్ట్ అయిన లాయరు, కోర్టులో వాదించే లాయరు, ఇద్దరు డిఫరెంట్. కోర్టులో వాదించే లాయర్ ని లిటిగేషన్ లాయర్ అంటారు. వాళ్ళు రోజుకి 2 నుంచి 4 లక్షలు ఛార్జ్ చేస్తారు పర్ డే. ఇండియన్ కరెన్సీ 2 to 4 lakhs. అంటే చట్టపరంగా ఫైట్ చేయాలంటే కూడా ఇల్లు గుల్ల చేసుకోవాల్సింది, వేరే దారి లేదా? అసలు నీకు ఆల్రెడీ వీళ్ళు మిత్తిలకు తెచ్చి, మీరు అన్నట్టు అదమ్మి ఇదమ్మి తెచ్చి, లేదంటే ఉన్న కాడికి ఊడిచి వీళ్ళకి ఇచ్చిరు పైసలు. ఇప్పుడు మళ్ళా ఈ లాయర్ల చుట్టూ తిరగాలంటే పైసలు ఒకటే కాదన్న, టైం కావాలి. అవును, టైం అండ్ మెంటల్ స్ట్రెస్. సో ఇదంతా చాలా పెద్ద తతంగం. అందుకనే ఈ పోతే పోయినారా 15 లక్షలు. స్కామర్స్ కి ఈజీ విండో. ఆ స్కామర్స్ కూడా ధైర్యం పెరుగుతుంది, ఇటు పోయి మళ్ళీ నా మీద కంప్లైంట్ చేసి కోర్టుకు పోయి ఆడ మళ్ళీ పైసలు ఖర్చు పెట్టి నా దగ్గరికి మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొచ్చేసరికి వాడికి ఇంతకంటే డబ్బులు ఖర్చు అయిపోద్ది, కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు నన్ను, ఇదే ధైర్యం వాడ. ఎస్, ఇంకోటి కూడా ఇక్కడ జరిగిన ఇష్యూలో
ఈ తెలివిగా చేసిర్రో తెలియకుండా చేసిర్రో ఐ డోంట్ నో, బట్ ఇంటెన్షనల్ గా చేసినట్టే అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే లాస్ట్ ఒక 2-3 months అయితే వీసా అయిపోతుంది అనే వాళ్ళకి పట్టుకున్నారు ఎక్కువ, వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకున్నారు ఎక్కువ. ఓకే, తీసుకొని ఆ టైం జరుపుకుంటా వచ్చారు. ఓకే. సో వీసా అయిపోయినా కూడా ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, వేరే దారి లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన విక్టిమ్స్ ఇద్దరు అలాగే ఉన్నారు. వాళ్ళ వీసా టైం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇండియాకి పంపించేశారు. అవును, యా అంతే. సో వీళ్ళు ఇండియా పోయినాక ఏం బీకలేరు అనే ఉద్దేశంతో తీసుకున్నారు. నేను చాలా వాట్సాప్ కాన్వర్సేషన్ చూసిన. ఒక్కసారి డబ్బులు తీసుకున్న తర్వాత ఆ వాట్సాప్ రిప్లై ఇవ్వడం గానీ కాల్ ఎత్తడం గానీ అసలు లేదు, చేయట్లేదు. అవును, అసలు లేదు. నేను అసలు 100 ఒక ఆయన అయితే 150 కాల్స్ చేసిండు. ఓకే, 150 కాల్స్ చేసిండు. ఓకే, నో రెస్పాన్స్. ఓకే, ఓవర్ 3 months. ఓకే. సో అట్లా ఉంటది. ఈ ఐపీఐటోళ్ళని పట్టుకున్నారు, లేదంటే ఇండియా నుంచి రాగానే క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి ఏందన్నా 60 days ఉంటుంది కదా. 60 days లో ఏం ఓడి చేయకపోతే వాళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి, వేరే దారి లేదు కదా. సో జైపాల్, ఫైనల్ గా ఇటువంటి వీసా మోసగాళ్ల బారిన పడకుండా, సిఓఏ స్కామ్లకు చిక్కకుండా ఎవరైనా యూకే లాంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాన్ని, ఉపాధి అవకాశాన్ని సాధించాలంటే ముందు వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకొని ఫ్లైట్ ఎక్కాలి? దీని మీద నేను డీటెయిల్ గా ఒక యూట్యూబ్ వీడియో చేసినాను ఆల్రెడీ, మన ఛానల్ ఆస్జే ఛానల్లో ఉన్నది. లేకుంటే నేను మళ్ళీ కూడా చేస్తాను. కాకపోతే సింపుల్ ఒకటే చెప్తా, సింపుల్. ఎవడైనా సిఓఎస్ ఇస్తాను డబ్బులు ఇవ్వు అన్నాడంటే అంతే, డన్. నువ్వు వెనుకకు తిరిగి ఉరకాల్సిందే. ఇంకా డబ్బులు నీ దగ్గర తీసుకున్నారు అంటే అంతే. నీకు జెన్యూన్ ఎంప్లాయర్ ఎప్పుడైనా డబ్బులు నీకిచ్చి సిఓఎస్ కి మొత్తం వాడే పే చేసుకొని జాబ్ ఇస్తాడు. నీ దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటే అది 95 to 99% స్కామ్. డబ్బులు తీసుకున్నాడంటే స్కామే. సో ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవ్వాలి ఇక్కడ ఎవరు యూకేకు రావాలనుకునే వాళ్ళు. ఎస్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న రూల్స్ కి అయితే అసలు ఛాన్సే లేదు. నేను చెప్పా కదా ఇంతకుముందు, 10కి 9.5 మంది మోసగాలే ఉన్నారు. మోసగాలు కాదు, దొంగలు అనొచ్చు ఈజీగా. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో టోటల్ గా ఎంతమంది విక్టిమ్స్ ఉండొచ్చు? ఇది ఈ వ్యవహారం అంతా ఎటు టర్న్ తిరుగుతుందని నువ్వు అనుకుంటావు చెప్ప? అన్నా, నేను స్టార్టింగ్ లో ఒక 3 weeks బ్యాక్ ఏమో వచ్చింది మన దగ్గరికి ఇష్యూ. నేను అప్పుడు అనుకున్నప్పుడు ఒక 23 members ఏమో వాట్సాప్ గ్రూప్ లో ఉండే. 23 అంటేనే నేను పెద్ద నెంబర్ అనుకొని సరే చూద్దాము ఏంది కథ అనేది చూసిన. అంత ముందు కూడా నా దగ్గరకు ఒక చిన్న ఇష్యూ వస్తే అది ఇద్దరితో మాట్లాడి రిజాల్వ్ అయిపోయింది. వాళ్ళు చూసుకున్నారు, దే బోత్ ఆర్ హ్యాపీ, మొత్తం సెటిల్ చేసుకున్నారు, అయిపోయింది. ఈ ఇష్యూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా నేను వీళ్ళు అక్యూజ్డ్ పార్టీని కూడా అప్రోచ్ అయినా, వాళ్ళతో మాట్లాడినా, గంట సేపు 45 minutes ఫోన్ కాల్ మాట్లాడినా. బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఆర్ డినై, జస్ట్ సేయింగ్ సంథింగ్. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, వన్స్ నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మన దగ్గరికి ఇంకా క్యాండిడేట్స్ రావడము, మెసేజ్ పెట్టడము, ఈ ఇండియాలో కూడా ఏదో ఇంకో వాట్సాప్ గ్రూప్ ఉందని వినడము, అవన్నీ నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 2 days లో మాత్రం ఒక 30-40 మంది మెసేజ్ పెట్టుంటారు. మళ్ళీ వీళ్ళందరూ ఏ గ్రూప్ లో లేని వాళ్ళు. ఓకే, సో విక్టిమ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా బయటికి రావస్తున్నారు. అసలు అన్నా వీళ్ళంతా మళ్ళీ తెలుగు వాళ్ళే. మనం ఇన్స్టాగ్రామ్ లో తెలుగే మాట్లాడతాను అంతే కదా, అంతే. బట్ వీళ్ళు తెలుగు వాళ్ళు ఒక్కరినే కాదు. ఒక ఆయన పాకిస్తాన్ నుంచి ఉన్నాడు, మీరు చూసే ఉంటారు యూట్యూబ్. గుజరాత్ వాళ్ళు ఉన్నారు. గుజరాత్ లో కూడా ఇవి నేను ఏదో కొట్టిరని విన్నాను, బట్ ఐ డోంట్ నో హౌ మచ్ ట్రూ ఇట్ ఈస్. సో మలేషియాలో 2-3 ఉన్నారని విన్నాను, వీళ్ళ విక్టిమ్స్. ఓకే, సో ఇది అనా నువ్వు నేను అనుకున్నంత చిన్నగా లేదు వ్యవహారం. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. రాత్రి ఒక ఆయన నాకు ఫోన్ చేసి మీ అమ్మ నాయన కొట్టి వస్తా అది అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. వస్తాడేమన్నా, వస్తే పోతాడా మళ్ళా, అది లెక్క. సరే, ఓకే చెప్పాలా. నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఏంటంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ గా, ఒక మంచి ఎంప్లాయ్ గా మీరు సెటిల్ అయ్యి, ఒక 15 ఏళ్లుగా లండన్ లో ఉంటూ, యూకేలో ఉంటూ సెటిల్ అయ్యి ఇక్కడ నుంచి కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్ కి మంచి గైడెన్స్ ఇస్తూ, మీరు వాళ్ళకి ఇటువంటి స్కామ్ల బారిన పడకుండా రెగ్యులర్ వీడియోలు చేస్తూ అవేర్నెస్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా మీరు ఉద్యోగాన్ని వెతుక్కునే ముందు స్కామ్ ఏది, స్కీమ్ ఏది ముందు తెలుసుకున్న తర్వాతనే
మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. నేను ఖచ్చితంగా జైపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మీకు ఆ సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ జైపాల్, నీ వాల్యుబుల్ టైం ఇప్పుడే చెప్పావు, అసలు టైం దొరకదన్నా అని చెప్పేసి నీ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పాల్గొన్నాను. చూస్తూనే ఉండండి. ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ జైపాల్. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.